రైతు భరోసా విషయంలో ఇప్పటికే ఒక టర్మ్ వెళ్ళిపోయింది. ఎయాల్సింది ఎయలేదని. ఏలేదు ఏలేదు. నెక్స్ట్ అన్నా ఏస్తున్న దానికి మళ్ళీ వీడు విధి విధానాన్ని దానికి ఉపసంఘం అని చెప్తున్నారు గదా! దా విషయంలో ప్రభుత్వం ఎట్లా పోతే బాగుంటది? ఎందుకంటే రైతులకు అంత చేసినప్పటికి కేసీఆర్ ఓడిపోయిండు. అవును. ఇప్పుడు ఈళ్ళు గనక దాన్ని ఒక్కటేమైనా తగ్గించి ఇప్పుడు కొండల గుట్టలకు ఇవ్వకు. మిగతా ఎక్కడ ఏలు పెట్టినా సరే డెఫినెట్లీ నష్టం జరుగుతుంది. నేను మీ మీ సూచనకు అంగీకరిస్తా. విధి విధానాలు ఫైనల్ కాలే. నెంబర్ 1 అధికారులు ఏం చేస్తున్నారంటే 5 ఎకరాలు ఉన్నవాడికి ఇస్తే ఎంత కావాలి, 7.5 ఇస్తే ఎంత కావాలి, 10 ఎకరాలకు ఇస్తే ఎంత కావాలి, 12 ఎకరాలకు ఇస్తే ఎంత కావాలి ఒక ప్రజెంటేషన్ ఇన్నాక మొన్న ఇచ్చారు. ఎవరికి? దానికోసం ఎవరైతే క్యాబినెట్ సబ్ కమిటీ వేసినారో సబ్ కమిటీ అధికారులతో నివేదిక తీసుకుంది. అంటే 5 ఇస్తే ఎంత కావాలి, 7.5 అయితే ఎంత కావాలి, 10 అయితే 12 ఎంత. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 10 అనేది ఒక డెడ్ లైన్ పెట్టుకుంటున్నారు, ఒక కట్ ఆఫ్ లైన్ పెట్టుకుంటున్నారు. 10 పైన ఉన్న వాళ్ళు హార్డ్లీ 5 to 10% ఉంటారు. ఏది 10 ఎకరాలకు పై ఉన్నవాళ్ళు 10% మించి ఉండరు. కాబట్టి 90% మంది రైతులు ఇక్కడ కవర్ అయినట్టే. కానీ గతంలో జరిగింది మీరు అన్నట్టుగా రాళ్ళును రప్పలకు వ్యవసాయం చేసినా చేయకున్నా రియల్ ఎస్టేట్కి లాయర్లకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కాంట్రవర్షియల్ థింగ్. ఇవాళ రేపు పిల్లాడు అమెరికా పోవాలంటే ఐటీ ఉందా అని అడిగే పరిస్థితిలో ఏ ఆదాయం లేనప్పుడు కూడా పోయి ఐటీ తెచ్చుకుంటున్నాడు. అది ఒక 2% ఉండొచ్చు, 2-3% మించి వాళ్ళు ఉండరు. వాళ్ళకి డెఫినెట్గా ప్రాబ్లం వస్తుంది. ఈ మరి సింపుల్గా చెప్పాలంటే సింగరేణి ఉద్యోగులు అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కింద వస్తారు. వ్యవసాయ కుటుంబాలు ఉన్నోడైనా రఫ్ ఒక 4 లక్షల కుటుంబాలు ఈ విధంగా ఐటీ లోపల వచ్చి ఈ బెనిఫిట్ కోల్పోయే ప్రమాదం ఉందని నిన్న బట్టి గారి స్టేట్మెంట్ మనం చూసినాం. సో దానికి కూడా వీళ్ళు ఏమనుకుంటారంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ షరతులు పెట్టిందో ఐటీ వస్తే నీకియం, ఇది ఇస్తే నీకియం అనేటువంటిది కాకుండా దానికి ఎగ్జంప్షన్ ఇస్తూ ఈ 4 లక్షల మంది ఎవరైతే సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారో అదేవిధంగా 4వ తరగతి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా వ్యవసాయం ఉంటుంది పాపం, కానీ ఐటీ ఉంటుంది మనం ఇంతకుముందు అనుకున్నట్టు. సో ఈ వీళ్ళకి ఎగ్జంప్షన్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే దాదాపు 5-6 లక్షల మంది ఉన్నా సరే ఇట్లా ఐటీతో సహా ఉన్నా వాళ్ళు కూడా ఎగ్జంప్షన్ ఇచ్చేద్దాం అనుకుంటారు నీకు 10 ఎకరాల లోపు ఉంటే. సో అది మినహాయింపు మీరు అన్నట్టు ఉంటుంది. కాకపోతే మాకు ప్రాబ్లం ఉంటుంది. డెఫినెట్లీ హ్యూ అండ్ క్రై వస్తుంది. ఈ 4-6 లక్షల మంది అదేం మామూలు నెంబర్ కాదు. కాబట్టి వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్ మీకు వస్తుంది. కానీ విధి విధానాలు ఇంకంప్లీట్ కాలేదు నాకు తెలిసి. అంటే 5 ఎకరాల 7.5 10 అన్నదానికి నాకు తెలిసి మాత్రం 10 acres వరకు వీళ్ళ ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. చేస్తే మిగిలిన 10% రాకపోతే మీది నాది ట్యాక్స్ పేర్ మనీ అండి. అది మనం ట్యాక్స్ కడితే వచ్చినటువంటి పైసలు ఎవరికి ఇచ్చేవైనా కూడా ఇవి నిజంగా ఎవరైతే హక్కుదారున్నారో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి బెనిఫిషరీకి పోవాలి తప్ప అవసరానికి దొరకు లేకపోతే ఇది న్యాయవాదికి డాక్టర్కు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఒకళ్ళు ఐటీ రిటర్న్ చేసుకున్నా ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళు ఉంటుంది కదా. దాన్ని బట్టి మరి గవర్నమెంట్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. విషయం తీసుకున్నారు కదా, సర్వే చేశారు కదా. చేయడం వల్లనే అధికారులు ఆ ప్రజెంటేషన్ ఇక్కడ క్యాబినెట్ సబ్ కమిటీకి ఇచ్చారు. ఇంకా ఎందుకంటే మనం సంక్రాంతి తర్వాత మేము వేసేస్తున్నాం అన్నాడు కాబట్టి పెద్ద దూరం ఏం లేదు అది. కాబట్టి రావాలి. రాకపోతే ఇప్పటికే మా మీద బదనామం వచ్చింది. మొదటిసారి వేసింది మొత్తం గంపకు తీసి పారేసాడు. 7,600 కోట్లు వేసారు. అట్లే గత ప్రభుత్వం ఎట్లేసిందో అట్లే వేసారు. ఒక అంచనా అధికారులు చెప్పింది ఏంటంటే 72,000 కోట్లు వాళ్ళు గతంలో చెల్లింపులు చేస్తే అందులో దాదాపుగా 21,000 కోట్లు ఇట్లాంటి బాపతులు అడగపోయింది. ఎవరికి? సాగు చేసినోడికి, చేయనోడికి, ఏది రియల్ ఎస్టేట్కి, వానికి అనవసరంగా గుట్టలకు వాటికి కూడా పోయింది. సో ఆ 21,000 crores ఈరోజు మనకు సేవ్ అవుతున్నాయి వాళ్ళని తీసేస్తే. కానీ మేము అదనంగా ఇస్తామని చెప్పినాం కదా. అదనంగా ఇచ్చినప్పుడు మళ్ళీ అవసరం అయిపోయింది. సో లెవెల్ అవుతుంది. పోనీయండి, పర్వాలేదు, అంతవరకు వీఆర్ హ్యాపీ. ఎవరైతే ఎలిజిబులో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వచ్చేటువంటి ఆలోచన క్యాబినెట్ సబ్ కమిటీ చేస్తుంది. కాబట్టి దానివల్ల పెద్ద కాంట్రవర్సీ ఉందని అయితే అనుకోను. ఆ కాంట్రవర్సీని మేము పోము కూడా. ఎందుకోమంటే నిజంగా మీరు అన్నట్టు ఐటీ పేరును దాని పేరు మీద 20 లక్షల మంది కోత పెట్టినాం అనుకుందాం. ఎందుకంటే రఫ్ ఎస్టిమేట్ ఏంటంటే 50 లక్షల మందికి లాభం జరిగితే 20 లక్షల మందికి నష్టం జరుగుతుంది. జరిగితే వాళ్ళు మామూలు నెంబర్. అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది ప్రజల్లో అట్లాంటి దాంతో. కాబట్టి అది లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు పెట్టుకొని మేము ఆ పిచ్చి పనులు చేయం. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని సెక్షన్స్ని కవర్ చేసే ప్రయత్నం ఉంటుంది. బట్ మోస్ట్లీ రియల్ ఎస్టేటు, డాక్టర్లు, న్యాయవాదులు మాత్రం ఉండరు వాళ్ళకు. సరే, అదొక అంశం. ఇక్కడ కేటీఆర్ అరెస్టు అనేది బాగా సీరియస్గా డిస్కషన్ అవుతున్నది. అంటే ఒక భయాందోళనకు గురి చేస్తున్నారా కావాలని ఏమిటన్నట్లు ఇది? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే లేట్ అయింది. ఎప్పుడూ అరెస్ట్ కావాలి. ఎందుకంటే ఉద్యమకాలం పక్క పెట్టాడు. 10 ఏళ్ళు పరిపాలన చేసింది కదా. మనం అందరం రకరకాలుగా మాలాంటి వాళ్ళు అందరం కూడా అవినీతి గురించి మాట్లాడాం కదా. ఒక్కొక్క కుటుంబ సభ్యుడి దగ్గర లక్ష కోట్లు అనేది ఒక రఫ్ అంచనా చెప్పినాం మేము. ఈవెన్ సీఎం మొన్న అసెంబ్లీలో ఏమన్నాడంటే అసలు బీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే
ఈ 7 లక్షల అప్పు ఈ రాష్ట్రానికి ఒక లెక్కనే కాదన్నాడు. అంటే బీఆర్ఎస్ ప్రైవేట్గా ఈ 7 లక్షలు కట్టగలుగుతుందన్నాడు ఆయన అసెంబ్లీ సాక్షిగా. నువ్వు అంత పెద్ద అలిగేషన్ పెట్టి అందులో మరి ఒక్కటి కూడా నువ్వు నిరూపించకుండా ఎవరిని అరెస్ట్ చేయకుండా అట్లే టైంపాస్ చేస్తావు ఇంకో 4 ఏళ్ళు. అంటే ఈ ఎటుకో ఒక లాజికల్ కంక్లూజన్కి అయితే ఎంక్వైరీస్ రావాలి కదా. ఒక కాళేశ్వరం మీద ఒక కమిషన్ ఇస్తుంది, రేపు పొద్దున ఆ కమిషన్ అని చెప్తాడు ఇందులో కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, లేదా అసలు కేసీఆర్ ఉన్నాడు అంటాడు. మీరు అరెస్ట్ చేయకుండా ఊకుంటారా? సపరేట్గా మనమే కదా మాట్లాడింది కాళేశ్వరం కాదు కూళేశ్వరం అని మా వెంకటరెడ్డి గారు చెప్పాము మొన్న అసెంబ్లీలో. మరి కూళేశ్వరం అయితే మరి నువ్వేం చేస్తున్నావు పోయి అధికారంలో ఉండి అరెస్ట్ చేయాలి కదా. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఈ కాన్సిక్వెన్స్ అవుతుంది. లాజికల్ కంక్లూజన్కి పోతే ఈ ఎంక్వైరీలన్నీ విద్యాశాఖ మీద ఎంక్వైరీ నడుస్తుండే, ఏసీబీ ఒక్కడిని పట్టుకుంటే 1500 కోట్లు వచ్చాయి అని పేరు ఏదో బాలసుబ్రహ్మణ్యం బాలకృష్ణ సంథింగ్ ఏదో ఉంది, బాలకృష్ణ రాదు ఒక్కడనే 1500 కోట్లు అట. ఏంది ఇప్పుడు ఏఈ గురించి వచ్చింది మనం, ఏఈ అన్నిటికీ వాడే సూత్రధారట. మొత్తం ఆయన 100 కోట్లు సంథింగ్ అని అంటున్నాడు, వాడేది 800 కోట్లు నాడు అని ఒక్కని దగ్గర. అది ఎట్లా పోయింది? 10 ఏళ్ళు తెలంగాణ మన ప్రభుత్వం ఉండగా ఇద్దరు వ్యక్తులు టచ్ చేస్తే ఎంతమంది ఉన్నారో మాసేలు అట్లా అంటాడు. ముందర 800 కోట్లు వెళ్ళే, ముందర 1500 కోట్లు వెళ్ళే. మరి మనం వీటిని ఎంక్వైరీ చేద్దామా వద్దా, మీరు అరెస్ట్ చేద్దామా వద్దా? గొర్రెల స్కామ్ 800 crores అయిపోయాయి. గొర్రెల స్కామ్లో బెనిఫిషరీస్ ఎవరు అసలు? లబ్ధిదారులు ఎవరు అసలు? పాపం ఈ గొర్రె కాపర్లు. వాళ్ళ దాంట్లో 800 crores మింగేస్తే రేపు పొద్దున దానికి సంబంధించిన మంత్రి అనుకుందాం, లేదా ఆఫీసరే అనుకుందాం, అని అదే చేద్దాం, వదిలిపెడదాం. సో ఇట్లాంటి 10 ఎంక్వైరీలు ఈరోజు నడుస్తున్నప్పుడు ఈ 10 ఎంక్వైరీలు కూడా రేపు పొద్దున ప్రముఖుల అరెస్టుకు దారి తీస్తే కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారు నేను. ఆయన కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరో ఆఫీసర్ కావచ్చు, ఖచ్చితంగా ఈ 10 ఎంక్వైరీలు కంప్లీట్ అయిన తర్వాత ఈ రిజల్ట్స్ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యిండు. మేము కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే మరి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయనేనా అనే ఒక చర్చ కూడా ఉంది బయట. ఆయన కేటీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పంగా విన్నాను నేను. ప్రెస్ మీట్లో మన రేవంత్ రెడ్డి గారు చెప్పంగినా, ఎందుకు ఎవరు సమాధానం చెప్పుకుంటే అచ్చా ఆయన అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి అయితే ఏమైనా కలలు కంటున్నాడా అంటే అవకాశం లేదు పాపం, ఆయనకంటే ముందు ఆయన చెల్లెలే అరెస్ట్ అయింది కదా అన్నాడు. అంటే అవకాశం ఉంటే చెల్లెలకు ఉంటుంది కానీ ఆయనకు ఉంటుంది, సీఎం అన్నాడు అన్నమాట, నేననుడు కాదు. ఆ ఛాన్స్ కూడా కోల్పోయిండు. ముందు సీనియారిటీలో కవితకు ఉందని చెప్పాడు ఆయన, ఎవరు సీఎం. కానీ మరి రివెంజ్ పాలిటిక్స్ అని కొందరు అంటున్నారు. ఇప్పుడు రివెంజ్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఏ తప్పు లేకుండా ఉంటే ప్రభుత్వం మీద ఎంక్వైరీలు జరిగి అందరూ శుద్ధపూసలను తేలితే మనం అరెస్ట్ ఇవన్నీ చేయలేం. 7 లక్షల కోట్ల అప్పు ఉందని సీఎంఏ చెప్తుండే, శాసనసభలో చెప్పే, ప్రెస్ మీట్లో చెప్పే 7 లక్షల కోట్ల అప్పు చేసి అప్పు ఒక పక్క, అంత ఇన్కమ్ కూడా వీళ్ళ దగ్గర ఫ్యామిలీ దగ్గర 5-6 లక్షల కోట్లు అని నువ్వు చెప్పినాక నువ్వు ఏం చేయకుండా సపరేట్ ఉంటారని అధికారంలో వచ్చినాక ఎంక్వైరీ చేయాలి కదా. నువ్వు అన్న అలిగేషన్ నిజమా కాదా చెప్పాలని అవుతా. సో ఈ ఏజెన్సీస్ వాటి పని వాళ్ళు, మన పిగ్నస్ గారు నా ఉంది కదా సేయింగ్, చట్టం తను చేసుకోవద్దు అన్నట్టు ఈ మొత్తం ఎంక్వైరీస్ అని కంప్లీట్ అయినాక ఎవడన్నా అరెస్ట్ కానీ మనం ఏం చేస్తాం దానికి?